ఉపవాసం చేయాలి అంటే ఎవరికైనా కష్టతరంగానే ఉంటుంది. ఉపవాసం భోంచేయకుండా ఉండడం. ఉపాసన చేయాలి అంటే ఆనందంగానే ఉంటుంది, ఆనందదాయకం. కష్టతరమైంది గనక ఉపవాసం చేయడానికి అందరికీ ఇష్టం లేకపోవచ్చు, అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ సంతోషదాయకమైంది గనక ఉపాసన అందరికీ ఆనందంగా ఉండాలి, సాధ్యపడాలి కూడా. కానీ అలా జరగడం లేదు. ఉపవాసం కంటే కూడా ఉపాసన చేయడమే కష్టతరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకని అని ఆలోచన చేస్తే, ఉపవాసి మనసులో వస్తువులకు సంబంధించిన రుచులు ఉన్నంత వరకు ఉపవాసం సాధ్యం కాదు. కాబట్టి ఇది తినాలి, అది తినాలి, అది తినాలి, ఇది తినాలి, ఇది రుచిగా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది, తత్సంబంధమైనటువంటి భావాలు ఉపవాసి యొక్క మనసులో ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాయో, ఉపవాసం చేయాలి, ఒక 2 రోజులు నేను ఉపవాసం చేస్తానని ప్రారంభం చేసినా 3 గంటల్లో మళ్ళీ 4 ప్లేట్లు లాగేస్తాడు. కారణం ఏంటంటే తత్సంబంధమైనటువంటి రుచులు మనసుని ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఉపవాసి మనసులో రుచులున్నంత వరకు, రుచులు చోటు చేసుకుని ఉన్నంత వరకు ఉపవాసం ఎట్లాగైతే సాధ్యం కాదో, అట్లాగే ఉపాసకుడి మనసులో అభిరుచులు చోటు చేసుకున్నంత వరకు ఉపాసన కూడా సాధ్యం కాదు. కానీ భౌతికంగా రోగానికి గురైనప్పుడు ఒక్కొక్కసారి ఉపవాసం మనిషికి అవసరం అయిపోతుంది, ఎందుకంటే ఆరోగ్యం కోసం. కానీ భవరోగం పట్టుకొని పీడించేటప్పుడు ఈ ఉపాసన అనేది మాత్రం అవశ్యమయ్యింది ప్రతి మనిషికి. ఎందుకని? మలదోషాన్ని పోగొట్టుకోవడానికి, విక్షేప దోషాన్ని పోగొట్టుకోవడానికి, అంతఃకరణ శుద్ధికి, అంతఃకరణ నైశ్చల్యానికి, వీటన్నిటికి కూడాను ప్రధానమైనటువంటిది ఉపాసనే అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం 5 అనువాకాల్లో. ఉపవాసం మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ ఉపాసన అంతఃకరణ శుద్ధిని అందిస్తుంది, అంతఃకరణ నైశ్చల్యాన్ని ప్రసాదిస్తుంది. కేవలం ఉపవాసం ద్వారా మనిషి ఆరోగ్యవంతుడు కాడు, ఔషధం వల్లనే అవుతాడు. కానీ ఔషధం తీసుకోవడం ఎంత ముఖ్యమో, అవసరమైతే ఉపవాసం కూడా అంత ముఖ్యం. కానీ కొన్ని రోగాలకి ఔషధాలు తీసుకుంటూ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జ్ఞానం అనేటువంటి దాన్ని పొందడానికి మాత్రం ఉపాసన అనేటువంటిది అత్యంత అవసరమయ్యింది. ఉపాసన లేకుండా పోతే మాత్రం ఇది మార్గం అయ్యింది. కాబట్టి ఉపాసన ద్వారా శుద్ధిపడినటువంటి మనసుని మనం జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగిస్తూ ఉన్నాం గనక ఉపాసన అనేది చాలా ఉపయుక్తమైంది, అవసరమైంది, అవశ్యమై ఉండడం వల్ల ఇప్పటి వరకు అధిభూతం, అధి జ్యోతిషం, అధిప్రజం, అధివిద్యం, అధ్యాత్మం అలా చూసుకుంటూ వచ్చాం. ఆ తరువాత లోకాలతో, దేవతలతో, వేదంతో, వీటన్నిటితో కూడా ముడిపడి వ్యాహృత్యుపాసన కూడాను చూచాం. ఇప్పుడు అంటే ఇంతవరకు పంచమోనువాకః ఉక్తం అయిపోయిందా లేదా? ఇంకా చెప్పాల్సింది ఉంది. వ్యాహృతాత్మనః బ్రహ్మోపాస్యం ఉక్తం. అనంతరం షష్ఠోనువాకః భోః భువః శువః ఇతి వ్యాహృతయః మహః ఇతి బ్రహ్మ బ్రహ్మేత్యోంకారః బ్రహ్మ ఇతి ఓంకారః ఉక్తం. అనంతరం షష్ఠోనువాకః వక్ష్యామి. అహంగ్రహోపాసనం, అహంగ్రహ ఉపాసనం, అహంగ్రహోపాసనం ఇది షష్ఠోనువాకః. ఉపాసనార్థం
ధ్యానార్థం ఉపలబ్ధి స్థానం ఉచ్యతే. ఉపలబ్ధి స్థానం. ఇంతవరకు ఆకాశం వైపు అధిలోకం, ఎక్కడైతే వెలుగులున్నాయో అది జ్యోతిషం, ఎక్కడైతే జ్ఞానం ఉందో అది విద్య, ఇట్లా చూసుకుంటూ వచ్చాం. భూహు భువహ సువహ మహహ అంటూ వ్యాహృతుల మీద కూడా చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అహంగ్రహోపాసన. అసలు ఇవన్నీ నేను చేస్తున్నా, ఇంతవరకు నాకన్నా అన్యంగా ఉండేటువంటి వాటిల్లో పరమేశ్వర ధ్యానం నడిచింది. కానీ ఇప్పుడు నన్ను కూడా వాటిలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను వేరుగా ఉంటే మళ్ళీ పరమేశ్వరుని యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది గనక అది ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది. ఇది ఉపాసనార్థం, ఉపలబ్ధ్యర్థం, ధ్యానార్థం హృదయాకాశ ఉచ్యతే. హృదయాకాశ ప్లీజ్. సయేషోంతర్హృదయ ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే యయేష స్తన ఇవావలంబతే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భోరిత్యగ్నౌ ప్రతితిష్ఠతి భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతత్తత్తో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. ఇది అహంగ్రహోపాసన. అంతర్హృదయే ఆకాశః సయే ఏషః. ఏషః ఆకాశః అంతర్హృదయే. అంతర్హృదయే ఇంతవరకు ఇప్పుడు బాహ్యంలో ఉన్నాం మనం, ఇప్పుడు అంతర్గంగా వచ్చాం. అంతర్హృదయే ఆకాశః. అంతర్హృదయే హృదయస్య అంతః ఇది. అంతర్హృదయే హృదయస్య అంతః. ఆ హృదయం లోపల యః ఏష ఆకాశః. ఏషో ఆకాశః. ఈ హృదయములో ఎక్కడైతే మనకు హృదయం అనుకుంటూ ఉన్నామో ఈ హృదయం లోపల ఒక ఆకాశం ఉంది. అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం. అవకాశ ప్రదాతృ ఆకాశః. తస్మిన్ అయం ఆకాశే అయం పురుషః మనోమయః. కాబట్టి ఈ హృదయాకాశంలో మనోమయ పురుషుడు ఉన్నాడు. అమృతః అమృతమయుడు. హిరణ్మయః హిరణ్మయుడు అంటే ప్రకాశైక స్వరూపుడు. ఇక్కడ చూడండి. సయ ఏషోంతర్హృదయ ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః. కాబట్టి ఇంతవరకు ఈశ్వరుణ్ణి సమస్తంలో సమస్త భూతజాలంలో చూడడానికి ప్రయత్నం చేస్తూ ప్రాణాల్లో
దేవతల్లో, వేదములో, లోకాల్లో వీటిలంతా చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ పురుషుణ్ణి, ఆ ఈశ్వర ఎవరైతే వీటన్నిటికి కూడా అధిష్టానంగా ఉన్నాడో అటువంటి పరమాత్మని ఇప్పుడు హృదయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ అది. ఇది అహంగ్రహోపాసన. పురుష, ఎందుకు పురుష అనాల్సి వచ్చిందంటే పురి శయనాత్ ఇది పురుష. పురి ఈ దేహం, పురం. నవద్వారే పురే దేహే నైవ కుర్వన్నకారే. పురి పురం. పురి శయనాత్ ఈ పురంలో ఉండేటువంటి వాడు గనక పురుష. దీన్ని పూరించి ఉన్నాడు గనక పురుష. ఆయన ఉండడం వల్లనే ఈ పురం ఉంది, ఇది కదులుతూ ఉంది. కాబట్టి పురుష. తస్మిన్ అయం పురుష మనోమయ. కాబట్టి మనోమయుడు, అమృతమయుడు, హిరణ్మయుడు అయినటువంటి పురుషుడు హృదయాకాశంలో ఉన్నాడు. ఇది ఉపలబ్ధి స్థానం అంటారు. ఉపలబ్ధి స్థానం. సాలిగ్రామే విష్ణోహో ఇవ. ఇప్పుడు మనం సాలగ్రామం పెట్టుకుంటాం, దాన్ని విష్ణు స్వరూపంగా భావించి పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి సాలగ్రామం అనేటువంటిది ఎక్కడో ఒక నదిలో మనం దాన్ని వెతికి తీసుకొని వచ్చి దాన్ని అక్కడ పెట్టి ఆ చిన్న సాలగ్రామంలో విష్ణుని ఎట్లాగైతే ఆరోపణ చేస్తున్నామో, మనసే ఆరోపహ, నిన్న చూచాం కదా. కాబట్టి ధ్యానం అంటేనే అది. ఏ ధ్యానం చేసినా, ఏ ఉపాసన చేసినా నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి, అది అడ. కాబట్టి ఏదైతే నికృష్ట వస్తువుగా ఉందో, స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి వస్తువుగా ఉందో, దాంట్లో ఉత్కృష్టమైనటువంటి దాన్ని చొప్పించి చూడడం, ఆరోపించి చూడడం. కాబట్టి ఇది నీ దృష్టి. కాబట్టి కేవలం నేను సాలగ్రామంలో విష్ణును చూచాను, లేదు ఒక విగ్రహంలో నేను పరమాత్మను చూచానంటే, విగ్రహానికి పరమాత్మ పరిమితం కాడు. సర్వాంతర్యామి అనంతరైనటువంటి పరమాత్మ ఒక విగ్రహానికి పరిమితంగా ఉండేందుకు అవకాశం లేదు. ఇది నీ యొక్క భావన. ధ్యానార్థం, ఉపాసనార్థం, ఇది ధ్యాన సౌలభ్యం కోసం. ఉపాసనార్థం, ఉపలబ్ధ్యర్థం, ఉపాసనార్థం, ధ్యానార్థం హృదయాకాశ ఉచ్యతే. విశేష స్థానం ఉచ్యతే ఇవ సాలిగ్రామే ఇవ విష్ణోహం. కాబట్టి ఒక విగ్రహంలో ఎట్లాగైతే పరమాత్మని ఆరోపించి మనం చూస్తూ ఉన్నామో, అట్లాగే ఇక్కడ కూడాను హృదయస్థానంలో ఉన్నాడు అని అంటే మరొక చోట లేడు అని కాదు. కాబట్టి అంతటా ఉండేటువంటి వాడిని ఉపలబ్ధి స్థానం. కాబట్టి ఏదో ఒక చోట మనసును కేంద్రీకరించాలి గనక ఈ హృదయాకాశ స్థానం ఉచ్యతే. ఇదంతా మనకు యోగానికి సంబంధించి వస్తూ ఉంది గనక, యోగానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో దీన్ని దహరాకాశం అని, హృదయాకాశం అని అనేకంగా వాడుతూ ఉంటారు. ఇది తన్మధ్యే అన్నప్పుడు పుండరీకం అంటే హృత్పుండరీకం, పుండరీకం తు దహరో ఆకాశోస్తి తత్. కాబట్టి ఈ హృదయం అనేటువంటి పద్మంలో ఆ ఆకాశం ఉంది. ఎందుకంటే అవకాశాన్ని ఇస్తూ ఉంది. దేనికి అవకాశాన్ని ఇస్తుంది? పరమాత్మను అక్కడ సుస్థిరంగా మనం నిలబెట్టుకుని ధ్యానం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. స ఏషో అంతర్హృదయే ఆకాశ అస్తి తస్మిన్ అయం పురుష. కాబట్టి ఈ పురంలో ఉండేటువంటి పురుషుణ్ణి ఇక్కడ మనం మొట్టమొదట ఆరోపిస్తూ ఉన్నాము. అంటే బాగా అర్థం చేసుకోండి, హృదయంలో ఉన్నాడు అంటే మరొక చోట లేడని కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. రక్తం ప్రసరిస్తూ ఉందంటే పరమాత్మ ఉంటేనే. ఎందుకని అది ప్రవాహ నిత్యత్వం. దేహం ఉన్నంత వరకు రక్తం ప్రవహిస్తూనే ఉండాలి. రక్తం ప్రవహిస్తూనే ఉండాలంటే చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం ఏ విధంగా ఉంది? ప్రాణశక్తిగా ఉంది. ప్రాణశక్తి ఉండడం వల్లనే రక్తం ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రాణశక్తిలో ప్రాణరూపేణ ఎవరుండారని ఆలోచించినప్పుడు ప్రాణాత్మన. కాబట్టి ఆ పరమాత్మే ప్రాణస్వరూపంలో అయం దేహే వ్యాప్నోతి. కాబట్టి ఈ దేహమంతా కూడాను ప్రాణస్వరూపంగా తిరుగుతూ ఉన్నాడు కనుకనే అన్ని అవయవాల్లో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, క్రియలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పరమాత్మ ఈ దేహంలో ఎక్కడ లేడు అని అంటే కూడాను లేని చోటే లేదు. అందువల్లనే ఇప్పుడు హృదయంలో పరమాత్మ ఉన్నాడు, కానీ నువ్వు ఇక్కడ టచ్ అయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు తెలుస్తుంది? ఎవరైనా గిల్లాడు అనుకోండి, తెలుస్తూ ఉంది నీకు. ఇది చైతన్య స్ఫూర్తి, సత్తా స్ఫూర్తి. కనుక అటు సత్తా ఇటు స్ఫూర్తి రెండు కూడా మనకు తెలుస్తున్నాయి. వీటి విషయంలో రెండో దాని మీద మనం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు దేహంలో ఎక్కడ ఉన్నాడు అని అంటే దేహమంతా కూడా ఉన్నాడు. కానీ ఉపలబ్ధి
కాబట్టి అంతటా ఉండేటువంటి పరమాత్మని ధ్యానార్థం, ఉపాసనార్థం. కాబట్టి ఉపాసన కోసంగానే హృదయం అనేటువంటి దాంట్లో మనం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడి నుంచి అయితే ఆలోచనలు పుడుతున్నాయో, ఎందుకని ఇప్పుడు నువ్వు ఉపాసన చేసేది ఆలోచనలతోనే, సంకల్పాలతోనే. సంకల్పాలు పరమాత్మ మీదకి వెళ్ళాలి. అయితే ఇవి ఎక్కడి నుంచి కదులుతూ ఉన్నాయి? అక్కడ నేను పుడుతూ ఉంది. అహమయం కుతో భవతి చిన్వత. అక్కడికి వచ్చింది మళ్ళీ. అహమయం కుతో భవతి చిన్వత అయ్యి పతత్యహం నిజ విచారణం ఉపదేశారం. కాబట్టి అయం అహం కుతః భవతి, ఇది ఎక్కడి నుంచి కదులుతూ ఉంది ఈ ఆలోచన? కాబట్టి ఆలోచన కదిలేటువంటి చోట చైతన్యం నుండి కదలాలే కానీ జడవ నుండి ఆలోచన కదిలేందుకు అవకాశం లేదు కనుక చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ పురి శయనాత్ ఈ పురములోనే ఉన్నాడు కనుక పురుష హిరణ్మయ అమృత. కాబట్టి దీన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు హృదయాన్ని. కానీ ఈ దేహం రేపు లేకుండా పోవచ్చు. ఎందుకని? మరణధర్మి. ఇది మరణధర్మి, మరణధర్మం కలిగినటువంటిది. కానీ ఆయన అమృత అమరణధర్మి, అమరణధర్మి. కాబట్టి తాను మరణం లేనిటువంటి వాడై ఉండి ఈ మరణం కలిగినటువంటి దేహం కదలడానికి తాను ఆధారమై ఉన్నాడు కనుక అమృత హిరణ్మయ. కాబట్టి దేహం తనంతట తాను తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ప్రాణం ఉందనుకోండి, ప్రాణం తనంతట తాను తెలుసుకోలేదు. కానీ మనసు తెలుసుకోవడానికి ప్రాణం సహకరిస్తూ ఉంది. ఇదొకటి మళ్ళీ. ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి అంటాం. ఎవరిక్కడ తెలుసుకుంటున్నది? దెబ్బ ఇక్కడ తగిలింది, ఒక ముళ్ళు ఇక్కడ గుచ్చుకున్నది, లేదా తేలు కుట్టింది, ఇంకొక దెబ్బ తగిలింది. దెబ్బ తగలగానే గుర్తిస్తున్నావు, టైం పట్టడం లేదు. కాబట్టి ముళ్ళు గుచ్చుకొని అంటాం. దీన్ని గుర్తించేది ఎవరు? మనసు. ఇది వృత్తి సంబంధమైనటువంటి విషయం. మనసు గుర్తిస్తుంది. అయితే మనసు గుర్తించడానికి మనసు ఇక్కడ లేదు కదా, ఎట్లా జరుగుతూ ఉంది? ఇక్కడి నుంచి బ్రెయిన్కి ఎట్లా అందుతుంది? అక్కడ కదా ఫంక్షనల్ ఆస్పెక్ట్. ఫంక్షనల్ ఆస్పెక్ట్ వచ్చిన తర్వాత కదా మనసు. కాబట్టి ముందు మెదడు పనిచేయాలి, దాంట్లో నుంచి మనసు దీన్ని తెలుసుకోవడం జరగాలి. ఎవరు చేరవేస్తూ ఉండారు? ప్రాణము. కాబట్టి దేహంలో ఏది జరుగుతూ అయితే ఉందో దీనిని మనసుకు చేరవేస్తూ ఉంది ప్రాణం. అట్లాగే మనసు యొక్క పరిస్థితి కూడాను దేహానికి కూడా అందిస్తూ ఉంది ప్రాణం. ఇప్పుడు మన నిత్య జీవితంలో కూడా చూడొచ్చు మనం దేహం యొక్క ప్రభావం మనసు మీద, మనసు యొక్క ప్రభావం దేహం మీద పడుతూ ఉండడం చూస్తాం. ఉన్నట్టుండి ఓ 10 లక్షల రూపాయల నష్టం వచ్చేసింది అనుకోండి, ఇది దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించి. దేహానికి తెలియదు, గుండెకి తెలియదు, ఊపిరితిత్తులకు తెలియదు, కాలేయానికి తెలియదు నష్టం వచ్చిందని. ఇది తెలిసింది మనసుకి. కానీ ఒక్కసారి ఉన్నటువంటి ఆ 10 లక్షలు ఒక్కసారి పోయిందనేటప్పటికీ మనిషి కుప్పకూలిపోతున్నాడు. అక్కడ ఏడుస్తూ పడిపోతూ ఉండాడు, నడవలేకపోతూ ఉండాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఎవరికైనా మనకు ప్రాణ సమానమైనటువంటి వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉండాలనుకోండి, ఇది ఇన్ఫర్మేషన్. ప్రాణాపాయ స్థితిలో ఉండాలి. ఇది ఎవరికి తెలిసింది? మనసుకి తెలిసింది. మనసుకి ఈ విషయం తెలిస్తే మనిషి పడిపోతూ ఉన్నాడు. కాబట్టి నాకు కావలసినటువంటి వ్యక్తి, నాకు ప్రాణ సమానమైనటువంటి వ్యక్తికి ఈ విధమైనటువంటి ప్రాణాపాయ స్థితి ఉంది అని మనసు గుర్తించింది. మనసు గుర్తించగానే మనసు యొక్క ప్రభావం దేహం మీద పడింది. నష్టం వచ్చింది, దేహం మీద పడింది. డైరెక్ట్గా జీర్ణశక్తి మీద పడిపోతుంది, డైజెస్టివ్ సిస్టమ్ మీద. ఎందుకని? నాకు ఆకలి కాలేదంటాడు, ఇక నేను భోంచేలేనంటాడు. ఒక్క అర్ధగంట ఆలస్యం అయితే తట్టుకోలేడు, ఇప్పుడు భోంచేలేడు. ఎందుకని? యథార్థంగా ఆకలి కావడం లేదు, జీర్ణశక్తి దెబ్బతినిపోయింది, కాలేయం మీద పనిచేసింది, జీర్ణక్రియ మీద పనిచేసింది. ఎవరు పనిచేసింది? మనసు. కానీ విషయం తెలిసింది మనసుకి, కానీ దీని ఎఫెక్ట్ అంతా కూడాను దేహం మీద ఉంది. కాబట్టి మనసులో ఉండేటువంటి భావాన్ని కాలేయానికి లేదు జీర్ణాశయానికి చేరవేసింది ఎవరు? చెప్పండి. ఎక్కడో మనసులో ఉండేటువంటి భావన, ఒక భయం వెంటనే మూత్రపిండాలను కదిలించింది ఎవరు? మాస్టర్ కర్ర ఎత్తుకున్నాడు అనుకోండి, పిల్లవాడు కొళాయి పెట్టేస్తాడు. అలా మాస్టర్ కర్రెత్తుకున్నాడు అనేది వాడి కళ్ళు చూచాయి, వెంటనే మనసు గుర్తించింది, ఇమీడియట్గా కొళాయి స్టార్ట్ అయిపోయింది. అంటే మనసులో ఉండేటువంటి భావం మూత్రపిండాలను కదిలించింది, కిడ్నీస్ కదిలించేసింది అక్కడ. చూచారా? కాబట్టి ఎవరు చేరవేస్తూ ఉంటారు? మనసులో ఉండేటువంటి భావాన్ని దేహానికి చేరవేసేటువంటిది ప్రాణం.